ఓకే. సో ఈ రెండర్ ప్రాప్స్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్లోనూ వాడతారు. ఆ పేరుతో వాడరు. ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ రిటర్న్ చేస్తారు. అది ఎవడు వచ్చి నీకు చెప్పడు, ఈ కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ రిటర్న్ చేసాను చూడు, అందువల్ల ఈ కాంపోనెంట్ డిస్ప్లే అవుతుంది, అందువల్ల ఈ కాంపోనెంట్ వస్తుంది. ఇట్లాంటి కాన్సెప్ట్ ఎవడు కానీ టెక్నికల్ డిస్కషన్లో కేటీ అంటారు. కేఫ్ అంటే నాలెడ్జ్, టీ అంటే ట్రాన్స్ఫర్. సో మనకంటే ముందు వర్క్ చేసిన వాళ్ళు మనకు వచ్చి ఆ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ని కేటీ అంటారు కంపెనీలో. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఏ కంపెనీలోనూ మీకు కేటీలు ఇవ్వరు. మీ తంటాలు మీరు పడాల్సిందే. మీరు నోరు తెరిచి అడిగినా కూడా నాకు ఈ అప్లికేషన్ గురించి చెప్పండి, ఈ కోడ్ గురించి కొంచెం చెప్పండి అంటే, నువ్వు ఎక్స్పీరియన్స్డ్ కదా, 1 or 2 years ఎక్స్పీరియన్స్ పెట్టే కదా పోయి ఉంటావు. సో డీబగ్ చేసి నీ తంటాలు నువ్వు పడు అంటారు. సో నార్మల్గా ఇప్పుడు ఉండే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీలోనూ ప్రాజెక్టులో ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ రిటర్న్ అయ్యి ఉంటుంది. అది రెండర్ ప్రాసెస్ ద్వారా ఉండొచ్చు, చైల్డ్ ద్వారా ఉండొచ్చు. సో ఆ కాంపోనెంట్ చూస్తేనే ఇట్లా డైరెక్ట్గా ఒక కాంపోనెంట్ కింద పోయిటుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు, అర్థమైపోతుంది. యూసర్ అనే కాంపోనెంట్ ఉంది, నేతాజీ అనే కాంపోనెంట్ ఉంది, రెండర్ కాంపోనెంట్ అనేది ఉంది, మీకు అర్థమైపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ ఆ కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంటు రిటర్న్ చేయడం వల్ల కాంపోనెంటు, ఫంక్షన్ కాల్ చేయడం వల్ల కాంపోనెంటు వస్తాయి. అది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తాను, షో కాంపోనెంట్ అని ఫంక్షన్ రాస్తాను. మీకు ఇన్ని రోజులు వచ్చిన ట్రైనింగ్ చూసి మీరు ఏమనుకుంటారు, అరే ఇట్లా ఏరో మార్క్ ఉంటేనే కదా కాంపోనెంటు, మరి ఇలా ఉందేంటి, ఇది ఎలా కాంపోనెంట్ అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఈ పేరుతో పైన ఏమన్నా ఉందా చూడాలి. మేబీ ఆడ ఫంక్షన్ ఉండొచ్చు ఆ పేరుతో, అది ఒక హెడ్డింగ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇదే ప్రాజెక్ట్ ఇది. నేను కొన్ని కాంపోనెంట్ డిలీట్ చేశాను కదా, అది అలా ఇష్యూస్. స్టేట్ ఇక్కడ ఏ కాంపోనెంట్లో ఇష్యూ, ఇది కాంపోనెంట్ పేరు app.jsలో లైన్ నెంబర్ 8లో ఏదో ప్రాబ్లం. యూస్ స్టేట్ సో ఇట్లా. బట్ మనకంటే ఇది కాంపోనెంట్ లాగా కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఒక ఫంక్షన్ లాగా కనిపిస్తూ ఉంది. ఆ ఫంక్షన్ ఒక HTMLని రిటర్న్ ఇస్తాను. ఇట్లా నేను నేర్పింది మాత్రమే మైండ్లో పెట్టుకొని అలానే ఉంటుంది అని అనుకోకండి. నేను నేర్పుతున్నది మీకు ఒక 40 to 50% లేదా మించిపోతే ఒక 60% సబ్జెక్ట్ అనుకోండి. ఇంకొకటి, సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలి అనేది నేను నేర్పిస్తున్నాను. నేను నేర్పించిందే సబ్జెక్ట్ కాదు. నేను సింటాక్స్ నేర్పిస్తున్నాను, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాన్సెప్ట్ 80 to 90% కాన్సెప్ట్ పేర్లు ఇదే. దాని లోపల కంపెనీని బట్టి, మీరు వర్క్ చేయబోయే ప్రాజెక్ట్ని బట్టి ఇంకా ఎక్స్టెన్సివ్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మురళీ సార్ మనకేం చెప్పినాడో అంతే సబ్జెక్టు, ఇంకేమీ లేదు అనేది ఉంటే మైండ్లో నుంచి తీసేయండి. నేను కూడా ప్రతిరోజు, నేనే కాదు మీరు నా అంత ఎక్స్పీరియన్స్ వచ్చినా మీరు కూడా ప్రతిరోజు ఏదో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు సబ్జెక్టుకి సంబంధించి. కాబట్టి ఏ పర్టికులర్ మూమెంట్లో కూడా నేను మాత్రం నేర్పించింది మాత్రమే సబ్జెక్ట్ అని అనుకోకండి. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు నేను మీకు ఏమని నేర్పిస్తూ వచ్చాను, ఇలా ఉంటేనే కాంపోనెంట్స్ అన్నాను. ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేశాను, దాంట్లో ఒక HTML రిటర్న్ చేశాను, ఇది కూడా కాంపోనెంట్. సో ఇక్కడ HTML బదులు వాడు ఇంకో కాంపోనెంట్ మీకు రిటర్న్ ఇవ్వచ్చు. ఈ కాంపోనెంట్ మీ దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు.
సో డైరెక్ట్గా ఈ కాంపోనెంట్ ఇక్కడ వాడలే నేను. ఈ ఫంక్షన్ కాల్ చేశాను, ఆ ఫంక్షన్ మీకు కాంపోనెంట్ రిటర్న్ ఇచ్చింది, కూడా కాంపోనెంట్ డిస్ప్లే. సో ఇలాంటి సింటెక్స్ కూడా మీరు అలవాటు పడాల్సిందే. క్లియర్? ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కాంపోనెంట్ ఉంది మెయిన్ అని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే app.jsలోకి వెళ్ళి దీన్ని కమెంట్ చేసేసి, నార్మల్గా కాంపోనెంట్ని సింగిల్ లైన్లో రాస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి మెయిన్ ఎట్ రాస్తాను నేను. మెయిన్ చూడండి, ఇది ఓపెనింగ్ ట్యాగు, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఓకే, దాని మధ్యలో దీన్ని కమెంట్ చేస్తాము. దాని మధ్యలో శాంపుల్ కాంపోనెంట్ పెట్టాను, కానీ ఇక్కడ మీకు ఏమీ కనిపించలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఒక్కొక్క లైన్లోనే కాంపోనెంట్ పెట్టుకుంటూ వస్తుంది. ఇక్కడేమంటే కాంపోనెంట్ని HTML ట్యాగ్ లాగా వాడినాను నేను. అంటే ఈ మెయిన్ కాంపోనెంట్కి ఈ శాంపుల్ అనేది చిల్డ్రన్ అని అర్థం. ఇది పేరెంట్ అయిపోయింది, ఇది చైల్డ్ అయిపోయింది. మరి పేరెంట్ చైల్డ్ అయిపోతే ఇది ఎందుకు సార్ రాలేదు అని అంటే, మీరు ఈ కాంపోనెంట్ లోపలికి వెళ్ళి చూడండి, మెయిన్ కాంపోనెంట్లో ఇది ఏ పేరుతో అవైలబుల్ ఉందని. మెయిన్ కాంపోనెంట్లో ప్రాప్స్ని తీసుకొని console.log ప్రాప్స్లో ఏముంది చూడండి. మెయిన్ కాంపోనెంట్లో ప్రాప్స్లో మీరు క్రియేట్ చేసినటువంటి శాంపుల్ కాంపోనెంట్ ఏ పేరుతో ఉంది? చిల్డ్రన్ అనే పేరుతో ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రాప్స్ లోపల ఉన్నటువంటి చిల్డ్రన్ని సో అది మీరు ఒక ఇదే కాదు, మీరు దీని లోపల ఎంతైనా పెట్టుకోండి. ఒక పారాగ్రాఫ్ పెట్టుకోండి, ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, అవంతా అక్కడ వచ్చేస్తుంది చిల్డ్రన్ రూపంతో. ఒక కాంపోనెంటే కాదు, చూడండి ఈ మెయిన్ కాంపోనెంట్ లోపల ఉన్నది మొత్తమే దాని యొక్క చిల్డ్రన్. అది ఒక కాంపోనెంట్ ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఈరోజు నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఈ కాన్సెప్ట్ ఉంది. డైరెక్ట్గా కాంపోనెంట్లు వాడకుండా పైన ఒక కాంపోనెంట్ కింద ఒక కాంపోనెంట్ పెట్టేసి మధ్యలో ఉన్న దాన్ని అంతా చిల్డ్రన్ రూపంతో పాస్ చేశాను. సో 2 పాయింట్లు చెప్పాను, అడగండి ఏదో అడగండి. ఇప్పుడు ఇది కొంచెం ఇబ్బంది కదా, మెయిన్ కాంపోనెంట్ యూస్ చేసుకొని వాడుకోవచ్చు సార్. కరెక్టే, ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా సార్. నేర్చుకుంటే ఇబ్బంది ఉండదు. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈజీ అనేది కాంపోనెంట్ కదా ఆడ సాయి మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే మీకు ఈజీ అయిన విధంలో కోడ్ రాస్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం వర్క్ చేసే ప్రతి ఒక్క ప్రాజెక్టులోనూ కేవలం ఇండియన్స్ మాత్రం ఉండరు. US, UK, ఆస్ట్రేలియా క్యాండిడేట్లు ఉంటారు. వాళ్ళు కాంప్లికేటెడ్ విధంగానే కోడ్ రాస్తారు. వాళ్ళు మనకు అర్థమయ్యే మాదిరి ఈజీ పద్ధతిలో కోడ్ రాయరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని అదర్ వే చెప్పాలంటే వాళ్ళు రాసేంత మెచ్యూర్ లెవెల్లో మనకి ఇక్కడ ట్రైనింగ్ అవైలబుల్ లేదు, సోర్సెస్ అవైలబుల్ లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక టెక్నాలజీ రిలీజ్ అయితే ఫస్ట్ ఏ కంట్రీలో రిలీజ్ అవుతాయి అవి? అది ములిగి మన కంట్రీకి వచ్చే లోపల ఎన్ని ఏళ్ళు పడుతుంది? అప్పటికి వాళ్ళు ఎక్స్పర్ట్లు అయిపోయి ఉంటారు. వెన్ వీఆర్ అటెండింగ్ ఫస్ట్ సెషన్, బై ద టైమ్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళకి కాంప్లికేటెడ్ అనిపించేవి మనకు కాంప్లికేటెడ్ అనిపించేవి వాళ్ళకి ఈజీగా. జుజుబి వాడు, రియలీ జుజుబి. సో కాబట్టి మనం పెట్టుకోవాలి ప్యాటర్న్స్, ఇలా కూడా వర్క్ అవుతాయి. చిల్డ్రన్స్ అంటే ఇది, రెండర్ ప్రాప్స్ అంటే ఇది. కాంపోనెంట్ లోపల ఎప్పుడు కాంపోనెంట్లే ఉండవు,
ఫంక్షన్లు కూడా కాల్ చేస్తారు, అది కాంపోనెంట్ లిస్ట్ ఉంది. ఇవి తెలిసి పెట్టుకుంటే మీరు కోడ్ రాసేటప్పుడు మీ అనుకూలంగానే రాస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. నేను కోడ్ రాస్తే నా స్టూడెంట్స్కి అర్థం అవ్వాలని రాస్తాను, ఇన్స్టిట్యూట్ అయితే. కంపెనీలో అయితే నా కొలీగ్స్కి వాళ్ళు యూజ్ చేసే ప్యాటర్న్ని నేను యూజ్ చేయాలనే మైండ్ సెట్లో రాస్తాను. అంతకంటే మించి ఏది తొందరగా అయిపోతుందో అది, ఏది కాస్త బెటర్గా ఉంటుందో అది అనేసి నేను ఇలా ఆలోచిస్తాను నేను. బట్ వాళ్ళు అలా ఆలోచించరు కదా. ఆ సిచ్యువేషన్లో మీరు వెళ్ళి అరే ఇదేంటి మురళీ సార్ అంతా ఇట్లనే కదా చెప్పాడు, ఇదేంటి కాంపోనెంట్ లోపల కాంపోనెంట్ పెట్టడం ఏంది, అలా పెడితే ఇక్కడ ఎందుకు రాలేదంటే ఇలా కాంపోనెంట్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉన్నది చిల్డ్రన్ అంటారని, ఆ చిల్డ్రన్ని మీరు ఇలా కాల్ చేస్తే డిస్ప్లే అవుతుందని మీరు పెట్టుకుంటే ఇట్స్ వర్త్. ఆప్షన్ మీది, మీరే కోడ్ రాసేట్టు మీకు నచ్చిన విధంగా రాసుకోండి. ఎవడుగా నిన్ను వచ్చి నువ్వు ఇలానే ఎందుకు రాసావు అలానే ఎందుకు రాసావు అని అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా రాసేది తప్పు అయితే అది ఎందుకు రియాక్ట్లో ఉండాలి? అలా రాసేది మాత్రమే కరెక్ట్ అయితే దాన్ని మాత్రమే పెట్టచ్చు కదా. దీన్ని పీక్ పడయ్యి. నేర్చుకునేటప్పుడు ఇలాంటిది నేర్పిస్తారు, డాక్యుమెంట్లో ఉంది. రియాక్ట్ చేసి అఫీషియల్ డాక్యుమెంట్లో పేరెంట్ లోపల చైల్డ్ పెట్టి చైల్డ్ లోపల గ్రాండ్ చైల్డ్ పెట్టని ఉంది. వర్క్ చేసేటప్పుడు మాత్రం అది తప్పని ఎందుకంటావు? తప్పని కాదు, దానికంటే బెటర్ వే అని వాళ్ళు చెప్పే ఉద్దేశం. కాబట్టి ఇట్స్ అప్ టు యూ దట్ విచ్ అప్రోచ్ యు టేక్. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ టాపిక్. మేబీ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, మెయిన్లో నుంచి స్టార్ట్ చేస్తాను. నేను దీన్ని తీసేస్తాను. నేను లేదా శాంపుల్ కాంపోనెంట్ అది ఇస్తాను. app.jsలో అన్ని కమెంట్ చేసేసి మెయిన్లోకి వెళ్దాం. మొన్న చెప్పిన టాపిక్ మరలా చెప్తాను. ఓకే, రెండర్ ప్రాప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫస్ట్ 2 కాంపోనెంట్లు క్రియేట్ చేసుకుంటాను. రెండర్ ప్రాప్స్, దీంట్లో క్లిక్ counter.jsx over counter RASC over counter ASC click counter. సో ఇక్కడ కాన్స్ట్ కౌంట్ సెట్ కౌంట్ ఈక్వల్ టు యూస్ డేట్ 0 clicked count times. దీని కింద ఒక బటన్ క్లిక్ మీ క్లిక్ హ్యాండిల్ ఇంక్రిమెంట్. const handle increment set count equal to count plus 1. go to main component, దీంట్లో click counter ని కాల్ చేసి అన్ని క్లిక్. ఓకే, వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫంక్షన్. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను, ఆ కాంపోనెంటు ఫైన్. నౌ ఇప్పుడు అదే మాదిరి ఓవర్ కౌంటర్ని కూడా కాపీ పేస్ట్ చేసుకునేస్తున్నాను. యూ ఓవర్ ఆన్ మౌస్ ఓవర్
సో దీనిపైన క్లిక్ చేస్తే పెరుగుతుంది, దీనిపైన మౌస్ పైకి తీసుకెళ్తే పెరుగుతుంది. ఇది వాట్ ఓకే. పాయింట్ ఏంటంటే ఒకటే రకమైన కోడ్ని మల్టిపుల్ కాంపోనెంట్లో కాపీ పేస్ట్ చేయకూడదు. దట్స్ నాట్ acceptable. So there is a concept called DRY, don't repeat yourself. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వెన్ యు ఆర్ బికమింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ దగ్గర నుంచి కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. సేమ్ కోడ్ని ఇన్నించి ఎత్తుకుని బయట కాపీ పేస్ట్ చేస్తావు అనుకో, నువ్వు వేస్ట్. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఇఫ్ బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ కోడ్ని కాపీ చేసుకుని బయట పెట్టచ్చు, బట్ దట్స్ నాట్ అక్సెప్టబుల్. ఒకటే కోడ్ని రెండు చోట్ల వాడి డిఫరెంట్ రిజల్ట్ ఎట్లా ఇవ్వాలి అనేది ఆలోచించాలి తప్ప, నేను ఏడుండే కోడ్ ఎత్తుకుని పోయి ఆడ కాపీ పేస్ట్ చేసేస్తాను, నీకేమి రిజల్టే కదా కావాలి, నేను కాపీ అయినా చేస్తాను పేస్ట్ అయినా చేస్తాను, నీకేమైనంత గొడవ చేయం కాదమ్మా. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు రైట్ ఇన్ సచ్ ఏ వే దట్ కోడ్ ఒక చోటే ఉండి మల్టిపుల్ ప్లేస్లో దాన్ని యూజ్ చేసుకోగలగాలి. సో దానిని రీయూజబిలిటీ అంటారు. ఒక అప్లికేషన్ బాగా పెర్ఫామ్ చేయాలి అంటే, ఒక అప్లికేషన్ బాగా స్పీడ్గా ఉండాలి అంటే, ఒక అప్లికేషన్ బెటర్ వేలో మనం ఆప్టిమైజ్ చేయాలంటే యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ ది రీయూజబిలిటీ కాన్సెప్ట్. దానిలోని మొదటి సింపుల్ టాపిక్కే రెండర్ ప్రాప్స్. నెక్స్ట్ ఇంకో టాపిక్ చెప్పబోతాను, దానిని కంటెక్స్ట్ ఏపీఐ అంటారు. అది కూడా రీయూజబిలిటీకి సంబంధించిందే. నెక్స్ట్ ఇంకో టాపిక్ చెప్తాను, హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్, అది కూడా రీయూజబిలిటీకి సంబంధించింది. సో మనం చూడబోయే టాపిక్లో మోస్ట్ ఆఫ్ ది టాపిక్లో నెక్స్ట్ రిడెక్స్ అని ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అది కూడా రీయూజబిలిటీకి సంబంధించింది. డిఫరెంట్ ప్లేస్లో డేటా పెట్టకుండా అంతా ఒకచోట పెట్టి ఆ డేటాని యాక్సెస్ చేయడం రీయూజబిలిటీకి సంబంధించింది. సో మోస్ట్ ఆఫ్ ది నెక్స్ట్ 4-5 టాపిక్స్ ఏదైతే ఉందో బేసిక్స్ అయ్యింది. ఇప్పుడు దానిని బెటర్ వేలో ఎట్లా వాడాలి అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, దీంట్లోనూ అదే డేటా ఉంది, దీంట్లోనూ అదే డేటా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక చోట పెట్టి అక్కడి నుంచి వాడుకుంటాను నేను. సో దానికి ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ ఏ కాంపోనెంట్ కాల్డ్ counter.jsx RAFC. సో దీంట్లో ఈ రెండు ఫంక్షన్లు పెట్టుకుంటాను. ఇక్కడ ఈ మెయిన్లో డైరెక్ట్గా కాంపోనెంట్లు వాడకుండా కౌంటర్ అని వాడి ఇక్కడ రెండర్ అనే మెథడ్ వాడి, ఈ రెండర్ మెథడ్ విల్ టేక్ ఏ ఫంక్షన్. దీంట్లో మీరు కౌంట్ని తీసుకుంటారు, ఇంక్రిమెంట్ కౌంట్ని తీసుకొని ఇక్కడ మీరు రిటర్న్ ఇస్తారు క్లిక్ కౌంట్ అనే కాంపోనెంట్. రెండర్ అనే మెథడ్ కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్కి మీరు ఏం పంపించబోతున్నారు, 2 వాల్యూని పంపించున్నారు. ఇలా తీసుకున్న దాన్ని ఈ కౌంటర్ లోపలికి మనం పాస్ చేస్తాం. చూడండి, కౌంట్ని కౌంట్ పేరుతో, ఇంక్రిమెంట్ కౌంట్ని ఇంక్రిమెంట్ కౌంట్తో. కానీ ఇవి మీ దగ్గర లేదు, ఇవి మెయిన్లో లేదు. ఇవంతా యాడ్ ఉండబోతుంది, కౌంటర్ కాంపోనెంట్లో ఉండబోతుంది. యూస్ స్టేట్ ఎక్కడ ప్రాబ్లం, counter.jsx. వెళ్దాం, అడిగి వెళ్దాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఏం చేయబోతుంది తెలుసా, ఇక్కడ props
డాట్ రెండర్. ప్రాప్స్ తీసుకోలేదు ఇంకా మీరు. Functions are not valid child. So render is a method. You should execute it. So now ఇక్కడ కొంచెం మీరు బాగా చూడాలి. మెయిన్ మెథడ్లో మీరు ఏ కాంపోనెంట్ని కాల్ చేస్తున్నారు? కౌంటర్ అనే కాంపోనెంట్ని కాల్ చేస్తున్నారు. దాని లోపల రెండర్ అనే పేరుతో ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నారు. రెండర్ అనే పేరుతో ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నారు. ఏ ఫంక్షన్ అయితే మీ దగ్గర నుంచి కౌంట్ని, ఇంక్రిమెంట్ కౌంట్ని రెండింటిని తీసుకొని అది ఒక కాంపోనెంట్ని రిటర్న్ ఇస్తుంది. చూడండి, ఇది మెయిన్ కాంపోనెంటు, దాంట్లోని రెండర్ మెథడు. ఆ రెండర్ మెథడ్కి ఒక ఫంక్షన్ పాస్ చేస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్ మీ దగ్గర నుంచి 2 ఆర్గ్యుమెంట్లు తీసుకొని ఇంకొక కాంపోనెంట్ని మీకు రిటర్న్ ఇస్తూ ఉంది. అలా రిటర్న్ ఇచ్చేదే క్లిక్ కౌంటర్. ఓకే, ఇప్పుడు అదేలాగా ఒక హారిజాంటల్ లైన్, మరలా అదే కౌంటర్నే వాడతాను నేను, అదే కాంపోనెంట్ని. ఈసారి రెహోవర్ రెండర్ మెథడ్లో బాగా చూడండి. ఈ రెండర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక ఫంక్షన్ని పాస్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ మీ దగ్గర నుంచి 2 ఆర్గ్యుమెంట్లు తీసుకొనేసి మీకు ఇక్కడ రిటర్న్ హోవర్ కౌంటర్లో మీకు ఈ 2 వాల్యూలు పంపించాలి మీరు. అదేంటి సార్ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లేదు, ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ పెట్టారనంటే, ఎప్పుడైతే ఒక యారో, కర్లీ బ్రేసెస్ ప్లస్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉందో, ES6లో మీరు ఈ ఏరోని తీసేయచ్చు, ఈ కర్లీ ఫ్లవర్ బ్రాకెట్ని తీసేయచ్చు, ఈ రిటర్న్ని తీసేసి దీన్ని తీసుకొని పోయి మీరు స్ట్రైట్ అవే ఇక్కడ పెట్టేయచ్చు. సో ఇప్పుడు ఓవర్ క్లిక్ కౌంటర్. బట్ ఇక్కడికి వెళ్తే క్లిక్ కౌంటర్లో కూడా మీకు ఇవి ఉన్నాయి, తీసేయండి. ఓవర్ కౌంటర్లో కూడా మీకు ఉన్నాయి, తీసేయండి. అవి మీకు ప్రాప్స్ రూపంలో వస్తుంది. Click this, undefined అని వస్తుంది. కౌంటర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇవి రెండింటిని పాస్ చేయాలి. కౌంట్ సెట్ కౌంట్. కౌంట్ మాత్రం వెళ్తుంది.
just get rid of this written. Handle increment. రైట్, ఎంత పొజిషన్ నేను క్లిక్ కౌంటర్లో హ్యాండిల్ ఇంక్రిమెంట్ అనే పేరుతో తీసుకుంటున్నాను, కానీ ఇంతసేపు అది ఏం పేరుతో ఉంది తెలుసా? ఇంక్రిమెంట్ కౌంట్ అనే పేరుతో ఉంది. ఇక్కడ మీరు ఏ పేరుతో అయితే పంపిస్తారో ఆ పేరుతోనే కదా లోపల అవైలబుల్ ఉంటుంది. అర్థమైందా? ఈ కౌంటర్ అనే కాంపోనెంట్లో ఫంక్షన్ వచ్చి హ్యాండిల్ ఇంక్రిమెంట్ అనే పేరుతో ఉంది. బట్ మీరు ఇంక్రిమెంట్ కౌంట్ అనే పేరుతో ఇక్కడ పంపిస్తున్నారు. క్లిక్ కౌంటర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ హ్యాండిల్ ఇంక్రిమెంట్ అనే ఎతుకుతూ ఉంటారు. ఈ పేరుతో అన్నా ఈడ పెట్టాలి, లేదా ఈడ పెట్టే పేరన్నా ఆడవాడాలి. సో ఇక్కడ ఏం పేరు అయితే పెడుతున్నానో ఆ పేరుని ఇక్కడ తీసుకుంటా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇస్ నాట్ డిఫైన్డ్. క్లిక్ పని చేస్తుంది, హోవర్ పని చేయలే. ఎందుకంటే హోవర్లో ఇంకా ఇంక్రిమెంట్ కౌంట్ అనే పేరే ఉంది. ఇక్కడ మీరు ఇంక్రిమెంట్ కౌంట్ అని అంటున్నారు, హోవర్ కౌంటర్లో పోయి చూడండి ఏ పేరుతో తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఎయిదర్ ఈ పేరునన్నా వాడండి, ఇంక్రిమెంట్ కౌంట్ అనే దాన్ని తీసుకొని వెళ్ళి హోవర్ కౌంటర్లో ఇంక్రిమెంట్ కౌంట్తోనే తీసుకుంటాం. దీనివల్ల బెనిఫిట్ ఏం జరిగింది మనకి? హోవర్ కౌంటర్లో ఏమన్నా కోడ్ ఉందా ఇక్కడ? యూజ్ స్టేట్ కానీ ఇంక్రిమెంట్ చేసే ఫంక్షనాలిటీ కానీ. క్లిక్ కౌంటర్లో ఏమన్నా ఉందా? సో ఒక కాంపోనెంట్లో పెట్టేసాం, మన బ్లాంక్ కాంపోనెంట్ని అక్కడికి పంపించి మనకు కావాల్సిన వాల్యూస్ తెచ్చుకొని రిటర్న్ వచ్చేస్తున్నాం. సో మెయిన్లో చూడండి, ఇక్కడ కౌంటర్ అనే కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాం. దాని లోపల రెండర్ అనే ఒక మెథడ్ ఉంది. సో కౌంటర్ లోపల రెండర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఆ రెండర్ అనే మెథడ్ ఏం చేస్తుంది? మీ దగ్గర నుంచి 2 ఆర్గ్యుమెంట్లు తీసుకుంటుంది. రెండర్ మెథడ్లో ఇంకో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ మీ దగ్గర నుంచి 2 ఆర్గ్యుమెంట్లు తీసుకొని అది ఒక కాంపోనెంట్ మీకు ఇస్తుంది. రెండర్ అనే మెథడ్ మీ దగ్గర నుంచి 2 ఆర్గ్యుమెంట్లు తీసుకొని అది మీకు ఒక కాంపోనెంట్ వస్తుంది, క్లిక్ కౌంటర్. దాంట్లో మీరు ఇచ్చే కౌంట్ని, ఇంక్రిమెంట్ కౌంట్ని పాస్ చేస్తుంది. సో ఇప్పుడు క్లిక్ కౌంటర్లోకి వెళ్ళినారంటే ఇక్కడ ఏమైతే పాస్ చేస్తున్నారో అది యాజ్ ఏ ప్రాప్స్గా అవైలబుల్ ఉంటుంది. యాజ్ ఏ ప్రాప్స్గా కౌంట్, ఇంక్రిమెంట్ కౌంట్ అవైలబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా దాన్ని వాడేసాం. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ 1 or 2 times చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. ఓకే, ఈ రెండర్ ప్రాప్స్ చేసేయండి. ఈ రెండర్ ప్రాప్స్ ఫినిష్ చేసేసి, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఫామ్స్ ఉన్నాయి కదా, వాటిని ఫినిష్ చేసి రెండర్ ప్రాప్స్ని ఫినిష్ చేసేయండి. దెన్ ఐ విల్ స్టార్ట్ విత్ ది కంటెక్స్ట్ API టాపిక్. ఓకే, వి స్టార్ట్ విత్ దిస్. రెస్ట్ API మనము లోకల్ సర్వర్లో పెట్టే లింకు. ఆ API అంటేనే అదే. దాంట్లో ఏమది అదొక మెథడ్ రెస్ట్ అనేది. ఇప్పుడు OTT ప్లాట్ఫామ్ డేటా వస్తుంది కదా, ఎట్లా వస్తుంది? బఫర్ మెథడ్లో వస్తుంది. అట్లా రెస్ట్ అంటే రిసిప్రొకల్ ఏదో ఉండాలి, రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఏదో ఉండదు దాని మీనింగ్. రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. సో ఈ రెస్ట్ కాన్సెప్ట్ ద్వారానే డేటా సర్వర్కి పంపడం, సర్వర్ నుంచి డేటా తేవడాలి, ఇవంతా దీని ద్వారానే చేస్తాం. Okay, go ahead and start.